హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KRISHNA'S ట్యూటోరియల్స్. ఈ వీడియోలో BTS అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సో వన్స్ ఐ విల్ రీడ్ ద కామెంట్ ఆఫ్ BTS. ఎస్ బ్రో, విజేత కాంపిటీషన్స్ బుక్ కవర్డ్ హోల్ సిలబస్, బట్ వాట్ ఈస్ 80 plus mark syllabus from that for 5-year TS lawcet. సో BTS ఏమడుతున్నారంటే విజేత కాంపిటీషన్లో మొత్తం లాసెట్కి సంబంధించిన సిలబస్ కవర్ అవుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే కరెక్ట్ కాదండి, ఎందుకంటే విజేత కాంపిటీషన్లో కరెంట్ అఫైర్స్ ఉండవు. కరెంట్ అఫైర్స్కి మీరు విజేత కాంపిటీషన్ కరెంట్ అఫైర్స్ సపరేట్గా కొనుక్కోవచ్చు. నన్ను అడిగితే కొనుక్కోవడం అవసరం లేదు. మీకు గూగుల్లో, యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రీ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కావాలంటే వాటిని వాడుకోవచ్చు. బట్ మీకు కొంచెం స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా అంతా ఒక మెథడ్లో ఉండాలంటే మాత్రం సో ఒక పర్టిక్యులర్ ఆథర్ని కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, విజేత కాంపిటీషన్లో మనకి లా ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ లా ఆఫ్ థాట్, ఈ రెండు లాస్కి సంబంధించినటువంటి టాపిక్స్ కానీ MCQs కానీ ఎక్కువ లేవన్నమాట. లాసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు గమనించినట్లయితే లా ఆఫ్ థాట్ నుంచి, లా ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి మినిమం ఒక 5 క్వశ్చన్స్ అలా అడుగుతుంటారు. అరౌండ్ 5 క్వశ్చన్స్ అలా అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసే ఉండొచ్చు. ఏ కాంట్రాక్ట్ విత్ మైనర్ ఈజ్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. వాయిడ్, వాయిడబుల్, వాయిడ్ అబ్ ఇనిషియో, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ సి, వాయిడ్ అబ్ ఇనిషియో ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా కాంట్రాక్ట్ మైనర్తో చేసుకోవచ్చా, చేసుకోలేమా, కాంట్రాక్ట్ యొక్క ఎసెన్షియల్స్ ఏంటి, ప్రపోజల్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉంటాయి. సో నెక్స్ట్, లా ఆఫ్ థాట్. సో థాట్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిఫామేషన్ ఈజ్ ఏ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో డిఫామేషన్ అంటే ఏంటి, థాట్ అఫెన్స్ అండర్ థాటా, అఫెన్స్ అండర్ కాంట్రాక్టా, ఈ విధంగా ఇస్తారు. సో ఇట్ ఈస్ ప్రైమరీలీ అన్ అఫెన్స్ అండర్ థాట్, లా ఆఫ్ థాట్. సో డిఫామేషన్ అంటే తెలుగులో పరువు నష్టం. ఈ విధంగా కొన్ని టాపిక్స్ అయితే విజేత కాంపిటీషన్స్లో లేవు. నెక్స్ట్, వాట్ ఈజ్ 80+ మార్క్స్ సిలబస్ ఫ్రమ్ దాట్. సో విజేత కాంపిటీషన్ కేవలం చదవడం ద్వారా 80+ మార్క్స్ వస్తాయి, రావు అని నేను చెప్పను. కానీ విజేత కాంపిటీషన్ చదివినట్లయితే మీకు అది 100% అయితే ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ సాధించడానికి యూజ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎస్పెషల్గా విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 5 years TS లాసెట్ అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఒకటి గమనిద్దాం, 5 years అయినా 3 years LLB అయినా TS లాసెట్లో అండ్ AP లాసెట్లో సిలబస్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ 3-year LLB and 5-year LLB aspirants in the TS lawcet 2022 as well as AP lawcet 2022. బట్ ఇక్కడ TS లాసెట్లో ఈసారి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటి, ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి. డోంట్ వరీ. కాబట్టి ఇక్కడ 5 years అయినా 3 years అయినా సరే నేను చెప్పే ఆన్సర్ వర్తిస్తుంది. 80+ మార్క్స్ సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిలబస్ కవర్ అయిందా లేదా అన్న విషయంలో కావచ్చు. దెన్ ఒకసారి విజేత కాంపిటీషన్ బుక్లో మీరు ముఖ్యంగా చదవాల్సినవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఓల్డ్ బుక్ అండి. సో ప్రజెంట్ విజేత కాంపిటీషన్ కవర్ పేజ్ ఎలా ఉందో నాకు తెలియదు. సో ఒకసారి ఇండెక్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇస్తారు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా అన్నీ ప్రాక్టీస్ చేయండి. సో లేటెస్ట్ నుంచి మొదలుపెట్టుకొని ఓల్డ్కి వెళ్ళండి. లేటెస్ట్ అంటే మనకు 2021 ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి మొదలుపెట్టుకొని అలా 2020, 2019 అలా వెళ్ళిపోండి. సో మీరు 3 years అయినప్పటికీ 3 yearsతో పాటు 5 years కూడా అటెంప్ట్ చేయండి. 5 years అయినప్పటికీ 5 years పేపర్తో పాటు 3-year క్వశ్చన్ పేపర్ కూడా అటెంప్ట్ చేయండి.
మీరు తెలంగాణ అయినప్పటికీ ఏపీ క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేయండి, ఏపీ అయినప్పటికీ తెలంగాణ కూడా అటెంప్ట్ చేయండి. అంటే ఎవ్రీథింగ్ అటెంప్ట్ చేయండి అని చెప్తున్నాను వన్ లైన్లో. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేయకండి, అది వ్యర్థం. ఓన్లీ మీరు జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ, లీగల్ యాప్టిట్యూడ్ అటెంప్ట్ చేయండి. అందులో కూడా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ యాప్టిట్యూడ్ అటెంప్ట్ చేయండి. ఓకే, లీగల్ యాప్టిట్యూడ్ అటెంప్ట్ చేయండి, తర్వాత మీరు జీకేకి ప్రియారిటీ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎల్ఎం పేపర్స్ ఇచ్చారు బుక్లో, అది మీకు అవసరం లేదు. సో బేసికల్గా నేను మీకు వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అండ్ హౌ టు రీడ్ అనేది చెప్తున్నాను. నెక్స్ట్ లీగల్ లా యాప్టిట్యూడ్ కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఇందులో మీరు లీగల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా చదువుకోవచ్చు, సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ లేటెస్ట్ సెంట్రల్ యాక్ట్ ఒకసారి చూసుకోవచ్చు, ఇంపార్టెంట్ కేస్ లాస్ అండ్ ఫండమెంటల్ రైట్ తప్పకుండా చదవాలి, లాస్ ఆఫ్ ఇండియా చదవండి, ఐపీసీ సెక్షన్స్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అవసరం లేదు, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 కూడా అవసరం లేదు, అంటే నాట్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సైబర్ లాస్ ఇన్ ఇండియా ఇది కూడా నాట్ నెససరీ, ఐ మీన్ టైం ఉంటే చదవండి. నెక్స్ట్ కోర్టు టర్మ్స్ చదవండి, లీగల్ టర్మినాలజీ తప్పకుండా చదవండి, తప్పకుండా లీగల్ టర్మినాలజీని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలాగో మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ ఐపీసీ విషయానికి వచ్చినట్లయితే ఐపీసీ నుంచి చాలా లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఇష్టం ఉంటే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ డీల్స్ విత్ మర్డర్ అని చెప్పేసి అడుగుతారు, సెక్షన్ 300, కల్పబుల్ హోమిసైడ్ 299, ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. థెఫ్ట్, డిఫామేషను, రేపు, ఇటువంటి ఇంపార్టెంట్ సెక్షన్స్ వీలైతే చూసుకోండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ పాలిటీ. సో మొత్తం ఎంటైర్ సిలబస్లో అతి ముఖ్యమైనటువంటి చదవాల్సిన భాగం ఏదైనా ఉందా అని నన్ను అడిగినట్లయితే నేను లీగల్ యాప్టిట్యూడ్ అని చెప్తాను, పార్ట్ సి. అందులో మళ్ళీ అతి ముఖ్యంగా కంపల్సరీ చదువుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ పాలిటీ అని చెప్తాను. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచే మనకు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే ఈ అన్ని టాపిక్స్, సో ఇక్కడ వరకు కూడా ప్రాక్టీస్ బిట్స్ వరకు కూడా అన్నీ మీరు చదువుకోండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి. వీటితో పాటు అడిషనల్గా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిషనల్ టాపిక్స్ ఏమైనా గమనించినట్లయితే అవి కూడా మీరు ఓన్గా నేర్చుకోండి. జనరల్ నాలెడ్జ్లో చాలా టాపిక్స్ ఇచ్చారు, సో వీలైనంత వరకు కవర్ చేయండి. లైక్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ నుంచి అడుగుతారు, ఇంపార్టెంట్ డేస్ అడుగుతారు, అబ్రివేషన్స్ అడుగుతారు, ఆటోబయోగ్రఫీస్ కొన్ని పేపర్స్లో వచ్చాయి క్వశ్చన్స్, ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా కొన్ని క్వశ్చన్ పేపర్స్లో వచ్చాయి, డాన్సెస్ ఆఫ్ ఇండియా కొన్ని క్వశ్చన్ పేపర్స్లో అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఇంపార్టెంట్వి మీకు ఇంపార్టెంట్ అనిపించినవి చూసుకోండి. యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఏవి ఇంపార్టెంట్ ఫీల్ అయితే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంతే విజేత కాంపిటీషన్లో అయితే ఇంతే ఇస్తారు. ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బికాజ్ దిస్ ఈజ్ లాస్ట్ ఇయర్ బుక్ అండి. సో మీరు ఏ సెక్షన్ మీద ఎక్కువ దృష్టి సారించాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ రీసెంట్లీ లాంచ్డ్ కోర్సెస్. లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ లాసెట్ 2022, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఫర్ లాసెట్ 2022, కరెంట్ అఫైర్స్ ఫర్ లాసెట్ 2022. ఈ 3 కోర్సులు ఇవాళ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇవాళ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాలా అని అడిగినట్లయితే 90+ స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్గా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ సమ్ పీపుల్ ఆర్ సో సీరియస్ దట్ దే ఆర్ మెసేజింగ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ టు ప్రొవైడ్ ఫర్ దాట్. సో అది దృష్టిలో ఉంచుకొని నేను ఇండివిజువల్గా సెక్షనల్ టెస్ట్లు కూడా మీకు అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లీగల్ యాప్టిట్యూడ్ కావచ్చు, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు తీసుకోండి. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళండి. సో ఒకవేళ మీరు మెగా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే సో మీకు ఈ 3 కలుపుకొని ఇందులో ఉంటాయన్నమాట. సో ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు. బికాజ్ ఒకరు లీగల్ యాప్టిట్యూడ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్లో వీక్గా ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రం తీసుకుంటారు. సో ఆ విధంగా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇక్కడితో ఆగలేదు. కోర్సు ప్రైస్ అనేది మీకు చాలా తక్కువలో తక్కువ అందించడం జరిగింది. సో డిస్కౌంట్ మీకు ఇక్కడ చూడొచ్చు, 80% డిస్కౌంట్, ఇక్కడ 83% అండ్ 83%, అండ్ ఇక్కడ 65%. సో డిస్కౌంట్ కూడా మీకు ఇస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఈరోజు అండ్ రేపు నైట్ వరకు కూడా మీరు కోర్స్ పర్చేస్ చేసినట్లయితే మీకు గోల్డ్ 10 అన్న కూపన్ కోడ్ అప్లై చేసుకొని అడిషనల్ 20% డిస్కౌంట్ పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 250 ఉంది కదా, సో ఇక్కడ మీరు మొబైల్లో కనిపిస్తుంది అక్కడ కూపన్ కోడ్. సో నేను దీని మీద అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో 250 కదా, సో అడిషనల్గా 20% డిస్కౌంట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఓన్లీ 200 రూపీస్ ప్లస్ 5 రూపీస్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. జస్ట్ 200 రూపీస్కి మాత్రమే నాకు ఈ 30 సెక్షనల్ టెస్ట్లు రావడం జరుగుతుంది. అందులో 900 ఇంపార్టెంట్ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ కూడా అడిషనల్ 20% డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ 900 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అయితే ఉంటాయి, రైట్. సో రేపు ఈవినింగ్ లోపు అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి, బికాజ్ అడిషనల్ 20% డిస్కౌంట్ యు ఆర్ గెటింగ్, రైట్. సో యూటిలైజ్ ఇట్. సో టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. సో లైక్ మీకు చూపిస్తున్నాను, మీరు కొన్న తర్వాత ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది. సో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది అనమాట. మీరు క్వశ్చన్స్ షిఫ్ట్ కావచ్చు, సెక్షన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ టైమర్ కూడా రన్ అవుతుంటుంది అనమాట. కరెక్ట్, ఇన్కరెక్ట్, అన్అటెంప్టెడ్, మార్కుడు, పార్షియల్ ఇన్కరెక్ట్, అన్ని ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు 3 సెక్షన్స్లో ఏ సెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తా అన్నాను. సో అఫ్కోర్స్ పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో మొత్తం 100% అనుకోండి మీ యొక్క టైము. సో మీరు లీగల్ యాప్టిట్యూడ్ మీద 50% టైం కేటాయించండి. 25% ఆర్ 30 to 40% ఇఫ్ రిక్వైర్డ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఒక సముద్రం లాంటిది. మీరు ఎంత చదివినా ఇంకా ఉంటూనే ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగినవి అడుగుతుంటారు కాబట్టి అందులో మీరు మరీ జీకే అంత వైడ్గా ఉండవు కరెంట్ అఫైర్స్, కాబట్టి మీరు కవర్ చేయొచ్చు, అందులో అయినా మంచి మార్క్స్ పొందవచ్చు. సో ఆ విధంగా లీగల్ యాప్టిట్యూడ్కి ప్రిఫరెన్స్ ఇస్తూ తర్వాత కరెంట్ అఫైర్స్కి, ఆ తర్వాత జీకేకి ఇవ్వండి. అండ్ సైమల్టేనియస్గా మీరు మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేసుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. అండ్ మాక్ టెస్ట్ సిరీస్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can reach out to me in Instagram or Facebook, or you can message me personally if you have any queries with respect to mock test series and sectional test series. So యాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వాటిని పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ KRISHNA'S tutorials number. Okay, so you can reach out to this number in WhatsApp if you want any help or if you have any queries. That's all in this video guys. Keep smiling. Have a nice day.